నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు. నేటి ధ్యానాంశము యోహాను శిష్యులు, డిసైపుల్స్ ఆఫ్ జాన్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తల కార్యములు 19వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందామండి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 19 verses 1 to 4. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతే మేము వినలేదనిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజం పొందితురని అడుగగా, వారు యోహాను బాప్తిజమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్టిజం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిజం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. మరి ఇక్కడ యోహాను శిష్యులు అంటే యోహాను బాప్టిస్టును ఆయన్ను అనుకరించేటటువంటి వారు, ఆయన యొక్క ఆత్మీయ శిష్యులు. మరి వారు మారు మనసు మరి బాప్తిజాన్ని స్వీకరించారు, కానీ యేసుక్రీస్తు యొక్క ఆ పూర్తి కార్యాన్ని ఇంకా పూర్తిగా అర్థము చేసుకోలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యోహాను శిష్యులు వారు మరి ఆ పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహనే లేదని చెప్తున్నారు. వారు మోర్ ఫోకస్డ్ ఆన్ జాన్ ద బ్యాప్టిస్ట్. కాబట్టి అసలు యోహాను భక్తుడే చెప్పి ఉంటున్నాడు, మరి నా తర్వాత వస్తున్నటువంటి వాడు యేసు ప్రభువును విశ్వసించాలా, అందరూ మారు మనసు పొందాలని చెప్పి ఆయన ప్రకటించి ఉంటున్నాడు. ఆయన ఇంకా గొప్పవాడు అని చెప్పి. కాబట్టి చాలామంది కూడా ఈ దినాలలో మనుషుల యొక్క మరి పూజ లేకపోతే భజన లేకపోతే వాళ్ళని ఎక్కువగా ఫోకస్ చేయటం అనేటటువంటిది. మరి యొక్క వాక్యం ద్వారా చాలా విషయాలు మనము నేర్చుకోవాల్సినటువంటి వారు వింటున్నారు. ఎఫెసీలో మరి యొక్క సందర్భాన్ని మనం గమనించినప్పుడు పౌలు యోహాను బాప్టిస్ట్ యొక్క బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క శిష్యులు అయినటువంటి 12 మంది పురుషులను కలిసి ఉంటున్నాడు. వారు మంచివారు, భక్తిపరులు, మనసు మార్పు గలవారు, మారు మనసు కలవారు, కానీ ఆత్మీయ జ్ఞానం అనేటటువంటిది అసంపూర్ణంగా ఉంటున్నది. పిల్లలు ఆ పరిపక్వత యొక్క మెచ్యూర్డ్గా లేకపోతే అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అటువంటివన్నీ కూడా తెలియనటువంటి వారు, యేసును ప్రభుగా రక్షకుడుగా అంగీకరింపనటువంటి వారు. ప్రభు యేసును పక్కన పెట్టి మనం ఏది చేసినా కూడా అది అంతా కూడా సున్నా, వ్యర్థమే. యోహాను యేసుకు మార్గం సిద్ధం చేశాడు. యేసుకు మార్గం సిద్ధం చేయటానికి యేసు కంటే ముందుగా పంపబడి ఉంటున్నాడు, తన పని తను చేసి ఉంటున్నాడు. కానీ శిష్యులు ఇంకా పాత నిబంధన ఆ నీడలో ఉండటం అనేటటువంటిది మనం గమనిస్తున్నాం. యేసు యొక్క వ్యక్తిగత అనుభవం కానివ్వండి, లేకపోతే ఆ యొక్క మారు మనసు అనుభవము, లేకపోతే క్రీస్తు ద్వారానే మనకు రక్షణ, విమోచన, పాప క్షమాపణ, పాపం నుంచి విడుదల, ఇవన్నీ కూడా ఉంటవి. కాబట్టి ఇక్కడ పౌలు సాత్వికంగా వారిని సరిచేసి పూర్తి సువార్తలోకి నడిపించటం అనేటటువంటిది మనం గమనిస్తుంటున్నాం. ప్రియులారా, 3 విషయాలు మనం ధ్యానించి ఉంటున్నాం. మొట్టమొదటిది అసంపూర్ణ జ్ఞానము.
ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్. కాబట్టి చాలామందిలో ఆ రీతిగా పిల్లలు వారు మారు మనస్సు తెలుసుకున్నారు కానీ పరిశుద్ధాత్మ శక్తి మరియు క్రీస్తులో రక్షణను పూర్తిగా తెలుసుకోలేదు పిల్లలు. ఈరోజు చాలామంది కూడా దేవుని గురించి పాక్షిక జ్ఞానం కలిగి ఉంటారు. కొంత హాఫ్ నాలెడ్జ్ లేకపోతే పార్షల్ నాలెడ్జ్, కొంతవరకే పిల్లరా, ఎమికిడి ధ్యానం, లిమిటెడ్ పర్వ్యూ పిల్లరా. దేవుడు మనల్ని అంతా కూడా ఆయన గురించినటువంటి జ్ఞానం మరి ఎంతగానో తెలుసుకోవాలని చెప్పి ఆ దేవుని కొరకు గొప్పగా పిల్లరా ఆ నాలెడ్జ్ కలిగి ఉండాలని చెప్పి ఆత్మీయంగా పిల్లరా మనం అందుకు చేతనే దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు దానిలో దేవుని యొక్క వాక్యం ద్వారా వినటం వలన విశ్వాసం వస్తుంది, క్రీస్తును బట్టి ఏ పిల్లరా. కాబట్టి ఆ యొక్క దేవుడు మనల్ని ఆ యొక్క లిమిటెడ్ రిసోర్సెస్ లేకపోతే లిమిటెడ్ నాలెడ్జ్ వాటి నుంచి మనం ఇంకా లోతైన భక్తిలోకి వెళ్ళాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఇక్కడ మరి యోహాను యొక్క శిష్యులు పార్శ్వికంగా పాదరక్షకంగా లేకపోతే పాక్షిక జ్ఞానమును కలిగి ఉంటున్నారు. అది ఆత్మీయ శక్తిని కోల్పోతారు పిల్లల. దేవుళ్ళ నిజమైన ఆనందము, శక్తి ఆ యొక్క పిల్లల పరిశుద్ధాత్మ చేత నడపబడటం, పరిశుద్ధాత్మ చేత నింపబడటం, led by the Spirit, guided by the Spirit, anointed by the Spirit, filled with the Holy Spirit. అప్పుడు పిల్లలు మనం ఎప్పుడైతే యేసును రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించడం ద్వారానే మనకు అటువంటి నా యొక్క వ్యక్తిగత అనుభవం పిల్లారు 17 సంవత్సరాల్లో అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో తగ్గించుకొని పశ్చాత్తాపడి యేసును రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఇమ్మీడియట్లీ ఐ సీ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత మరి మొట్టబడటము, పరిశుద్ధాత్మ చేత అబ్బా తండ్రి అని చెప్పి మొరపెట్టడం, కేకలు వేయటం, నాకు తెలియకుండానే ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితి, ఆనందము, ఆ పరిశుద్ధాత్మ ఫలములు పిల్లారా, ప్రేమ, శాంతి, ఇంద్రియ నిగ్రహం, లవ్, జాయ్, పీస్, కైండ్నెస్, పేషెన్స్, గుడ్నెస్, ఆ సెల్ఫ్ కంట్రోల్, అటువంటి వాటితోటి పిల్లారా మనము ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఏ స్థితిలో ఉంటున్నామో. రెండవదిగా ముఖ్యమైనటువంటి నవీకరణ, ఇంపార్టెంట్ అప్డేట్. పౌలు యోహాను యేసును సూచించాడని వివరించాడు పిల్లలు. మరి యోహానే మరి యేసును సూచించినప్పుడు మరి ఆయన అనుచరులు ఇంకా ఎంతగా పిల్లారా యేసును విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచొచ్చు మన ముందుంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తవలసినటువంటి వారమై ఉంటున్నాం పిల్లారా. కాబట్టి ఆ యొక్క సత్యమును మనం తెలుసుకోవాలా. నిజమైనటువంటి శిష్యత్వము ముందుకు వెళ్ళటం పిల్లారా. శిష్యత్వంలో మనం ఏంటి అంటే దే ఆర్ ద ట్రూ ఫాలోయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసును విశ్వసించటము, ఆయన యొక్క బాప్తిజం పొందటము, పరిశుద్ధాత్మను స్వీకరించటం. యేసు ప్రభువారే ఆయన మరి ప్రామిస్ చేసి ఉంటున్నాడు, వాగ్దానం ఇచ్చి ఉంటున్నాడు. నేను వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాడు. లో ఐ యామ్ విత్ యూ ఆల్వేస్. ఆ యొక్క ఆదరణకర్త సర్వసత్యంలోనికి మనం నడిపిస్తాడు. మరి ఏది సత్యం, ఏది వ్యర్థమైనటువంటిది, అసత్యమైనటువంటిది, డిసర్న్మెంట్ అనేటటువంటి ఇస్తాడు పిల్లల. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అప్డేట్. దీస్ ఆర్ ద థింగ్స్ సో మెనీ పీపుల్ డు నాట్ నో, ఓన్లీ హాఫ్ నాలెడ్జ్. అటువంటి వారికి మనం తెలిసినటువంటి వారం, చెప్పవలసినటువంటి వారం అంటున్నాము. మూడవదిగా తక్షణ పరివర్తన, ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ మరి 4వ వచనం అందుకు మరి ఇక్కడ వారిలో మనం గమనించినట్లయితే యేసు నామంలో బాప్తిజం పొంది విశ్వసించిన తర్వాత వారు పరిశుద్ధాత్మను పొందిరి అని చెప్పి మనం ఇక్కడ వచనాల్లో మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఆ యొక్క 8వ వచనంలో చూస్తే తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రకటించుటకును మొదలు పెట్టిరి. వీళ్ళ చూడండి ఎంత ట్రాన్స్ఫర్మేషన్, ఎంత మార్పు కనపడుతుంది. ఇప్పుడు దాకా అయితే ఆ యొక్క పరిశుద్ధాత్మ అనేటటువంటిదే లేదు, అసలు ఉన్నాడన్నటువంటిదే మాకు తెలియదండి అని చెప్పి వారు అంటున్నారు. పరిశుద్ధాత్మ పొందితురని వారు అడుగగా 2వ వచనంలో వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అయ్యో ఎంత విచారకరం పిల్లలు. ఈ యొక్క దినాలలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో పనిచేస్తున్నాడు పిల్లలు.
స్టిల్ వీఆర్ ఇన్ ద గ్రేస్ పీరియడ్. ఇంకా ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి అనాయింట్మెంట్ పొందకుండా ఉన్నట్లయితే ఇంకా ఆ యొక్క మరి వారు చూడండి భాషలతో మాట్లాడుతున్నారు, వారు ప్రకటిస్తున్నారు, మొదలుపెట్టి ఇక్కడ చూస్తే ప్రవచించుటకును మొదలుపెట్టిరి. కాబట్టి చూడండి వారు ప్రవచించటం, ప్రొఫెసయింగ్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పిల్లారా, దే ఫోర్ టెల్లింగ్ అండ్ ఫోర్త్ టెల్లింగ్. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ఉన్నప్పుడు పిల్లారా మనము కూడా అదే రీతిగా మనం ప్రవచిస్తాం. ఇతరులను ఎంకరేజ్ చేసేటటువంటి మాటలు, ఇతరులను శక్తివంతులను చేసేటటువంటి మాటలు, కాబట్టి ఇతరులను ఉజ్జీవింపజేసేటటువంటి మాటలు మనలో నుండి వస్తాయి పిల్లారా. జీవధారలు మన యొక్క ఉదయం నిండిటి ద్వారా నోరు పలుకుతుంది పిల్లారా. ఈ రీతిగా ప్రతిదినము యొక్క షార్ట్ సర్మన్స్, డైలీ మార్నింగ్ డివోషన్స్ పంపిస్తున్నానంటే అది కేవలం దేవుని యొక్క కృప. పరిశుద్ధాత్మ దేవుడు నాలో అటువంటి భారం ఇచ్చి ఉండటం వల్ల ప్రతిదినం ఉదయం లెగిచిన వెంటనే కూడా ఈ యొక్క డివోషన్స్ అనేటటువంటి అనేక మందికి గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారికి షేర్ చేయటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క యోహాను శిష్యులను గురించి మనం తెలుసుకొని ఉంటున్నాము. వారు అప్డేట్ అయ్యి వారు పౌలు ద్వారా విని వారు వెంటనే రెస్పాండ్ అయి పిల్లారా ఏ రీతిగా సంపూర్ణంగా వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చి ఉంటున్నది. వారు మరి క్రీస్తులో బాప్టిజం పొందారు, రక్షణ వచ్చి ఉంటున్నది, వ్యక్తిగత అనుభవం వచ్చి ఉంటున్నది. ధైర్యంగా ఇంకా ఎక్కువగా పిల్లరా వారు ప్రవచించుట, భాషలో మాట్లాడటం ఎంతగా పిల్లరా, దట్ ఈస్ న్యూ ఎక్స్పీరియన్స్ దే గాట్ పిల్లరా. కాబట్టి మనం కూడా ఈరోజు మరి ఇంకా అటువంటి హాఫ్ నాలెడ్జ్ తోటి ఆ యోహాను ఆ బ్యాప్టిజంలోనే మనం ఉంటున్నామా, ఇప్పుడు ఆయన సరి చేసుకొని పరిశుద్ధాత్మ చేత ప్రియులారా నిజమైనటువంటి మారు మనసు పొందాలి. కానీ పరిశుద్ధాత్మ పూర్ణత్వం క్రీస్తులో ఆ యొక్క ఆనందం అనేటటువంటిది, ఆ యొక్క ఉన్నతమైనటువంటి పిలుపుని తెలుసుకొని క్రీస్తు యొక్క పాదముల చెంత ఉండుట, ఆయనను వైపు గురి కలిగి పిల్లల క్రీస్తు యొక్క ప్రేమను ఇతరులకు చూపించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ముందు అడుగు వేయటం పిల్లల ఆత్మీయంగా ఎండినటువంటి లేక అసంపూర్ణటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ఈరోజు ఆయన సరే పరిశుద్ధాత్మ నింపమని దేవుని అడుగుదాం. హీఈస్ రెడీ టు గివ్ అస్, హీఈస్ రెడీ టు ఫిల్ అస్ అప్, హీఈస్ రెడీ టు అనాయింట్ us afresh పిల్లారా. పౌలు వల్ల యేసు గురించి తెలుసుకున్న కానీ ఆయన యొక్క ఆత్మీయ యొక్క జీవనత్వాన్ని, ఆ జీవాన్ని పిల్లల అనుభవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, ఆ కృపగల నాయన తండ్రి ఆ యొక్క ఆది అపోస్తలులలో తండ్రి ఎలాగో పౌలు యొక్క మరి తండ్రి మూడవ ఆ మిషనరీ యాత్రలో తండ్రి ఈ రోజు నుంచి మరి మేము తండ్రి తెలుసుకుంటున్నాము తండ్రి. ఒక గొప్ప దేవా ప్రేమగల నాయన తండ్రి మరి ఎలాగూ ప్రభు ఆ యొక్క తండ్రి అపోల్లో కొరింథీలోనున్నప్పుడు జరుగుతున్నటువంటిది అది ప్రభు గొప్ప నాయన తండ్రి. ఎలాగూ ప్రభు తండ్రి యోహాను యొక్క శిష్యులు నాయన ఆ రీతిగా ఈ దినాల్లో కూడా ఎంతోమంది డీవియేటెడ్ తండ్రి ఆ యొక్క అసంపూర్ణమైనటువంటి భక్తిలో ఉంటున్నారు ప్రభు. తండ్రి సత్య మార్గంను అన్వేషించి ప్రభు తండ్రి మీ యొక్క మార్గంలో ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు దర్శించండి ప్రభు. గొప్ప నాయన తండ్రి ఈ యొక్క పరిశుద్ధాత్మను తండ్రి పొంది ప్రభు మీ కొరకు తండ్రి మరి ప్రభు దగ్గర ఆయన ప్రవచించటము, ప్రభు ప్రచురించటం, ప్రభు ప్రకటన చేయటం, మరి మీరు పంపబడినటువంటి ప్రదేశంలో మీ కొరకు బలమైనటువంటి సాక్షులు ఉండటానికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు అంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే.